డేట్స్ అండ్ రాగి కేక్ చేయడానికి అన్నీ ఇక్కడ పెట్టానండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో నో ఎగ్, నో మైదా, నో షుగర్. ఏంటి ఏమీ లేకుండా ఎలా చేస్తామంటే అలాగే చేస్తాం అండ్ చాలా టేస్టీగా చేస్తాం. కొలత కరెక్ట్గా ఉంటే బేకింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. చాలా మంది బేక్ చేయడం చాలా పెద్ద టఫ్ జాబ్ అనుకుంటారు, కానీ కొలతలు కరెక్ట్గా వేసేసాం అనుకోండి బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది 300 గ్రాముల డేట్స్ కావాలి. మనం తీసుకుంది కిమియా డేట్స్ అండి. చాలా చాలా సాఫ్ట్గా, చూసారా ఇలా అంటే మెత్తగా ఉందన్నమాట. మామూలుగా డేట్స్ కొంచెం గట్టిగా ఉన్నాయి, హార్డ్గా ఉన్నాయి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే 500 ml మిల్క్, 100 గ్రామ్స్ రాగి పిండి, 100 గ్రామ్స్ గోధుమ పిండి, ఒక 10 గ్రాముల సోడా, 10 గ్రాముల బేకింగ్ పౌడర్, అలాగే 150 ml మనకి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రెష్గా ఉండాలి, ఆల్రెడీ యూస్ చేసింది అయితే అస్సలు తీసుకోవద్దు. సో కొలతలన్నీ కరెక్ట్గా వచ్చేసాయి అనుకోండి ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ నేను ఈ లోపలున్న డేట్స్ లోపలున్న గింజలు తీసేసాను, ఇంకొన్ని ఉన్నాయి చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. ఇందులో మనకి షుగరే అవసరం లేదు, ఎందుకంటే డేట్స్ నుండి వచ్చే న్యాచురల్ షుగరే మనకి సరిపోతుంది. ఎప్పుడైనా మనం రోజంతా ఉపవాసం ఉన్నామనుకోండి, ఉపవాసం వదిలిన వెంటనే మనం డేట్స్ తిన్నామనుకోండి మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇందులో షుగర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ న్యాచురల్ షుగర్ రోజుకి ఒక 4-5 డేట్స్ మనం హ్యాపీగా తినొచ్చు. ఇలా పచ్చి డేట్స్ ఇష్టం లేకపోతే కనుక డ్రైగా ఉన్న డేట్స్ని నైట్ నీళ్ళల్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తాగేసి ఫస్ట్ ఆ డేట్స్ తింటే చాలా మంచిది. మనకి డే అంతా యాక్టివ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎప్పుడైనా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు, ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా మనకి ఒక 10-15 రోజులు ఆ జ్వరం ఎఫెక్ట్ మన బాడీలో ఉంటుందండి. చాలా నీరసంగా డల్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా రోజు నైట్ ఒక 4 డేట్స్ని నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తాగి ఆ డేట్స్ కూడా తింటే ఆ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ మనకి బ్యాక్ వస్తాయని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా. అండ్ డేట్స్ నానబెట్టుకునే నీళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి అండ్ డేట్స్ నానబెట్టుకునే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డేట్స్ తినడం వల్ల మన స్కిన్కి, మన నెయిల్స్కి, అంతేకాకుండా మన డే అంతా మన యాక్టివ్నెస్ని మెయింటైన్ చేయడానికి డేట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే షుగర్ని అవాయిడ్ చేసేసి ఇలా డేట్స్ని మంచిగా మెత్తగా ఉన్న డేట్స్ని మనం పేస్ట్ అయినా మిల్క్లో యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా స్వీట్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. షుగర్కి బదులు డేట్స్ని యూస్ చేసుకోవచ్చు. కేక్స్ చేసినప్పుడు కూడా షుగర్కి బదులు కొన్నిట్లో, మళ్ళీ అన్నిట్లో సెట్ అవ్వవు, కొన్నిట్లో డేట్స్ని వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ అయింది, మనం ఏమి కుక్ చేసుకోలేదు, బేక్కి కూడా ఏమి రెడీ చేయలేదు. ఇప్పుడు బేకింగ్కి కావాల్సినవన్నీ రెడీ చేద్దాం. ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తాను. డేట్స్ చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, ముట్టుకుంటే వచ్చేస్తున్నాయి, నోట్లో వేస్తే కరిగిపోతాయి అనమాట. అండ్ ఫస్ట్ ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నాను. ఇవి బాదం మట్టికి నేను గార్నిష్ కోసం తీసుకున్నాను. ఈరోజు మనం చేస్తుంది రాగి ఇంకా డేట్స్ కాంబినేషన్లో కేక్ కాబట్టి రాగుల్లో మనకి చాలా పుష్కలంగా ఐరన్ ఉంటుంది, డేట్స్లో కూడా మనకి ఐరన్ చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో డేట్స్ వేసేద్దాం. ఫస్ట్ ఒక్కసారి పేస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం పాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా పాలు వేసి మంచి పేస్ట్ చేద్దాం. ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్కువ పాలు వేసేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. సో ఇప్పుడు పేస్ట్ అంతా ఇందులో వేసేద్దాం. చూడండి మంచి క్రీమీగా వచ్చింది అండ్ మంచి మిక్సీ కూడా అయిపోయింది. కొంచెం ఈ పేస్ట్ అవ్వకుండా ఇందులో మిల్క్ వేసేసి సో పేస్ట్ అంతా వచ్చేస్తుంది. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో 150 ml సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకోవాలి. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలండి కేక్స్ చేసేటప్పుడు. ఎప్పుడు వేరే ఆయిల్స్ పెడితే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్లేవర్ ఏమి ఉండదు కాబట్టి మనం కేక్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గోధుమ పిండి 100 గ్రామ్స్,
రాగి పిండి 100 గ్రామ్స్, 10 గ్రామ్స్ బేకింగ్ సోడా, 10 గ్రామ్స్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు డ్రై ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర, వెట్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర కేక్కి మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండింటిని మిక్స్ చేసే ముందే మనం పేపర్ కట్ చేసి పెట్టేసుకుందాం. బటర్ పేపర్ వేసేసి మౌల్లో కేక్కి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. ఇప్పుడు దీన్ని నేను మిడిల్లోకి ఫోల్డ్ చేశాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కేక్ మౌల్డ్ ఇక్కడ రెడీగా ఉంది. డేట్స్ ఇంకా ఇందులో మనం పాలు, ఆయిల్ వేసేసాం. ఇప్పుడు రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి దీన్ని మనం మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసేసి ఒకసారి ఇందులో సెట్ చేసేద్దాం. దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్లో మనం 30 నుండి 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 40 మినిట్స్ పెట్టేశాను ప్రీహీట్ కోసం. ప్రీహీట్ అయ్యే లోపల కొంచెం మనం గార్నిష్ కోసం పైన బాదాం కూడా వేసేసుకుందాం, రఫ్గా కట్ చేసేసి. ఇప్పుడు వీటిని ఇలా పైన రఫ్గా వేసేద్దాం. ఆల్రెడీ ఓవెన్ కూడా ప్రీహీట్ అయింది. స్టాండ్లో పెట్టేసి ఓవెన్లో పెట్టుకోవడం. ఎప్పుడైనా సరే కేక్ బేక్ చేసినా, మనం పిజ్జా బేక్ చేసినా, ఏదైనా బేకింగ్ చేసేటప్పుడు ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఆ వేడంతా సమానంగా వస్తుంది అనమాట. మనం ఏదైతే బేక్ చేస్తున్నామో అది పెట్టిన తర్వాత అప్పుడు ఓవెన్ని ఆన్ చేయడం వల్ల కింద నుండి ఫస్ట్ అలా హీట్ అయ్యి తర్వాత పైన హీట్ అయ్యి అలా ఈవెన్గా మనకి ఆ వేడి అనేది స్ప్రెడ్ అవ్వదన్నమాట. సో అందుకని ఓవెన్ని ఎప్పుడు మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. అది మటుకి మ్యాండేటరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. పిజ్జా అయినా, మఫిన్స్ అయినా, కేక్స్ అయినా, ఏవైనా సరే. సో కేక్ చేయడం అనేది చాలా సింపుల్ యాక్చువల్లీ ప్రాసెస్, కానీ దానికి మనం తీసుకునే ప్రికాషన్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే కనుక వండర్ఫుల్ కేక్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎగ్ వేసి అయినా, ఎగ్ లేకుండా అయినా చాలా థింగ్స్. అండ్ అందులో మన పిల్లల బర్త్డేకి మనం చేసిన కేక్ వాళ్ళు కట్ చేస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. సో సింపుల్ కేక్స్ మనం మీకోసంలో చాలా చాలా చేసాం. ఇప్పుడు చేసిందేమో రాగి పిండి ఇంకా గోధుమ పిండి కాంబినేషన్లో, ఎగ్ లేదు, మైదా కూడా లేదు, షుగర్ కూడా లేదు. సూపర్ హెల్దీ రెసిపీ అనమాట. ఇది మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా కూడా ఒక 2 స్లైసెస్ హ్యాపీగా తినొచ్చు. ఈవినింగ్ టీ టైంలో కూడా ఈ కేక్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ అంతా సందడిగా ఉంది కదా, ఇదంతా నేను సెట్ చేసేసుకుంటూ ఉంటాను. కేక్ అయిపోయింది, ఇంకా బయటికి తీసేసుకోవడమే. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు సూపర్. ఇందులో మనకి ఎగ్ లేదు, మైదా లేదు, అలాగే షుగర్ కూడా లేదు. డేట్స్ నుండి వచ్చిన న్యాచురల్ స్వీటే. ఇప్పుడు మనం బయటికి తీయడానికి మటుకి అది వేడిగా ఉంది కదా, కరెక్ట్గా డీమోల్డ్ అవ్వదు. కొంచెం చల్లగా అయిన తర్వాత తీసి మనం కట్ చేసుకొని 1 వీక్ 10 డేస్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి టీ టైంలో కానీ, మామూలుగా మనకి స్నాక్ టైంలో కానీ మనం తినొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసే కేక్ డేట్స్ అండ్ రాగి కేక్. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. డేట్స్ అండ్ రాగి కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో గింజలు తీసేసిన డేట్స్, కొంచెం పాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ పాలు వేసి చక్కగా పేస్ట్ చేసి
చేసుకొని ఆ పేస్ట్ ని బౌల్లో వేసుకొని మిగిలిన పాలన్నీ పోసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 150 ml సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 100 గ్రాముల గోధుమ పిండి, 100 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బేకింగ్ సోడా, 10 గ్రాముల బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే వేసి పెట్టుకున్న డేట్స్ మిశ్రమంలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ పేపర్ పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న బేకింగ్ ట్రేలో డేట్స్ అండ్ రాగి బ్యాటర్ వేసి ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీలలో 30 నుండి 35 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డేట్స్ అండ్ రాగి కేక్ రెడీ అవుతుంది.